టాపిక్ ఈజ్ ఆన్ హైపర్ టెన్షన్. సో మీ అందరికీ తెలుసు హైపర్ టెన్షన్ ఏంటంటే బీపీ కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. బీపీ తక్కువగా ఉంటే లో బీపీ అంటారు కదా మీరు, దాన్ని హైపో టెన్షన్ అంటాం. నార్మల్ గా ఉంటే అది నార్మల్ టెన్షన్ అంటాం. అంటే నార్మల్ గా ఉన్న బ్లడ్ ప్రెషర్ నార్మల్ టెన్షన్ అంటాం. సో హైపర్ టెన్షన్ అంటే ఎక్కువగా ఉండడం బీపీ. సో ఇట్ ఇస్ అ సైలెంట్ కిల్లర్. చాలా సైలెంట్ గా ఉంటుంది, చాలా మంది చంపేస్తుంది. సో బీపీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో నంబర్స్ చూస్తే చాలా ఎక్కువ ప్రపంచంలో. ఆల్మోస్ట్ ఇది నంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో డెత్ రేట్ చూసుకుంటే ఏ డిసీజ్ వల్ల ఎక్కువగా మరణిస్తున్నారు అనుకుంటే ప్రపంచం అంతా కూడా నంబర్ 1 కిల్లర్ ఏంటంటే హైపర్ టెన్షన్. సో ప్రపంచంలోనే కాకుండా ఈవెన్ మన ఇండియాలో కూడా ఇదే నంబర్ 1 కిల్లర్. సో మన పాపులేషన్ చూసుకుంటే నలుగురు అడల్ట్స్ లో ఒకరికైనా సరే బీపీ ఉంటుంది, అంటే అంత కామన్ గా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దీంట్లో ఏ కంప్లైంట్స్ ఉండవు. దాన్నే మనం సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటాం. చాలా మంది మేము చూస్తూ ఉంటాం బీపీ 200 150 లేదా 260 160, కానీ ఏ కంప్లైంట్స్ ఉండవు. అందుకని ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా బీపీ చెక్ చేయించుకొని బీపీ నార్మల్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే రూల్ ఆఫ్ ద హార్ట్స్ అని ఉంటుంది. అంటే 50% ఆఫ్ ద పీపుల్ కి బీపీ ఉన్నా సరే బీపీ లేనట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏ కంప్లైంట్స్ లేవు కాబట్టి. ఒక 50% బీపీ ఉంది, కానీ వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోరు, ఎందుకంటే కంప్లైంట్స్ ఏమి లేవు కాబట్టి. మిగతా 50% ఆఫ్ ద పాపులేషన్ బీపీకి మందులు వాడతారు, కానీ దాన్ని అప్గ్రేడ్ చేయరు. అంటే కంట్రోల్ గా ఉందా లేదా అనేది చూసుకోరు. ఈ విధంగా తీసుకుంటే ఒక 100 మంది పేషెంట్స్ బీపీతో ఉన్నారంటే కరెక్ట్ గా కంట్రోల్ గా ఉన్నది ఒక 100కి 6 7. అంటే దాని అర్థం ఈ రోజులు కూడా ఎంత సైన్స్ డెవలప్ అయ్యి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే బీపీ సొసైటీలో చాలా మంది ఉంటుంది, కానీ తెలియడం లేదు ఉందని. కానీ తెలుస్తుంది బీపీ ఉందని, కానీ మందులు వాడడం లేదు. సరే మందులు కూడా వాడుతున్నారు, కానీ కంట్రోల్ ఉండడం లేదు. సో దీని ప్రకారం మనం బీపీని డిటెక్ట్ చేసుకోవాలి, రికగ్నైజ్ చేయాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, దాంతో పాటుగా కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ప్రపంచంలో అంతా కూడా బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది, మన దేశంలో కూడా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే మన దేశంలో ఇప్పటికీ 38 కోట్ల మందికి బీపీ ఉంది. ఇండియాలో 12 కోట్ల మందికి షుగర్ ఉంది. ఈవెన్ 40 కోట్ల మందికి పొట్ట ఉంది, అంటే ఒబేసిటీ ఉంది. అలాగే ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మన భారతదేశం డిసీజెస్ కి నంబర్ 1 కంట్రీ. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే ఇండియా. ప్రపంచంలోనే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. ఆ విధంగానే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ హైపర్ టెన్షన్ మళ్ళీ అగైన్ ఇండియా. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అగైన్ ఇండియా. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఒబేసిటీ ఇండియా. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ కేసెస్ అగైన్ ఇండియా. సో మనం నివసించే దేశంలో చాలా జబ్బులు ప్రపంచంలో నంబర్ 1 గా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మనకేమైనా షుగర్ వచ్చిందా, మనకైనా బీపీ వచ్చిందా, మనకైనా క్యాన్సర్ వచ్చిందా, మనకైనా కార్డియాక్ ప్రాబ్లం ఉందా, మనకైనా రేనల్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉందా అనేది మీరు అప్రమత్తంగా ఉండి డాక్టర్ చేత ఎగ్జామ్ చేయించుకొని అవి రూల్ అవుట్ చేసుకుంటా ఉండాలి. సో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. హార్ట్ నుంచే మనకి బ్లడ్ పంప్ అవుతా ఉంటది. అది వాట్ ఈజ్ ఇట్ అంటే హార్ట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. అది పంపింగ్ ఉపయోగపడుతుంది. వేర్ ఈజ్ ఇట్ సిచ్యువేటెడ్, మీ అందరికీ తెలుసు హార్ట్ ఎక్కడ సిచ్యువేట్ అవుతుందో. అలాగే వాట్ ఈస్ ద షేప్, షేప్ ఆఫ్ ద హార్ట్ కూడా మీరు చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తుంటారు. ఎంత హౌ బిగ్ ఇట్ ఈజ్ అంటే మన ఫిష్ అంత ఉంటుంది అనమాట, అది హార్ట్. సో హార్ట్ ఏం చేస్తుంటది, హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తూ ఉంటుంది, ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా 2 రక్తనాళాలు ఉంటాయి, ఒక చెడు రక్తం, ఒకటి మంచి రక్తం. చెడు రక్తాన్ని ఏమో వెయిన్స్ అంటాం, మంచి రక్తాన్ని ఏమో ఆర్టరీస్ అంటాం. సో వెయిన్స్ నుంచి వచ్చే బ్లడ్ అంతా కూడా హార్ట్ కి వెళ్ళి, హార్ట్ నుంచి లంగ్స్ లోకి వెళ్ళి, లంగ్స్ లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ కి వచ్చి, హార్ట్ దగ్గర నుంచి ఆర్టరీస్ తో మంచి రక్తనాళాలతో బాడీ అంతా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అనమాట, ప్రొసీడ్ అవుతా ఉంటుంది. సో బ్లడ్ రాని ప్లేస్ అంటూ ఏది లేదు బాడీలో. ప్రతి ప్లేస్ కి కూడా ఏ ఆర్గాన్ ఇంక్లూడింగ్ ద స్కిన్, అలాగే గోర్లు, అలాగే వెంట్రుకలు అన్నిటికీ కూడా బ్లడ్ ఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. సో 24/7 అనొచ్చు, లేదా 365 days అనొచ్చు, టిల్ యువర్ లైఫ్. సో డెఫినెట్ గా అలా ఫ్లో అవుతానే ఉండాలి, అలా ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎంత కష్టపడే హార్ట్ కూడా బ్లడ్ కావాలా అంటే ఎస్, హార్ట్ కూడా బ్లడ్ కావాలి. ఏ విధంగా హార్ట్ కి బ్లడ్ వెళ్తుంది, హార్ట్ లో రక్తనాళాలు ఉంటాయి. దాన్ని మనం యాంజియోగ్రామ్ చేస్తే తెలుస్తుంది.
అది సింగిల్ వెసల్ డిసీజ్ అయిందా, 2 వెసల్స్ బ్లాక్ అయ్యాయా, 3 వెసల్స్ బ్లాక్ అయ్యాయా, 1 స్టెంట్ వేస్తున్నారా, 2 స్టెంట్లు వేస్తున్నారా, లేదా బైపాస్ చేస్తున్నారా. సో ఇవన్నీ కూడా హార్ట్ వెసల్స్ బ్లాక్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. అందుకని హార్ట్ 24 గంటలు కొట్టుకోవాలి, నిద్రలోనే పనిచేస్తుంది, ఎప్పుడైనా పనిచేస్తుంది, దానికి కూడా బ్లడ్ కావాలంటారు. సో బ్లడ్ క్రాస్ అయ్యేదాన్ని కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. ఎందుకు కారణాలు ఏంటి మన దేశంలో అంటే 5 ఇంపార్టెంట్ కారణాల వలన రక్తనాళాలకు హార్ట్ కి సంబంధించి రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తాయి. నెంబర్ 1 డయాబెటీస్, సో షుగర్ ఉంది, కంట్రోల్ లేదు. నెంబర్ 2 బీపీ, సో హై బీపీ ఉంటుంది, కంట్రోల్ లేదు. నెంబర్ 3 కొలెస్ట్రాల్, సో లోపల ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే దానికి ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. 4 ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే ఏ వర్క్ చేయకుండా రోజు స్కూటరు, కారు, లిఫ్ట్, ఇంట్లో కూర్చోవడం, ఏ ఎక్సర్సైజ్ లేదు, అది కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అంతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, సో మన ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి స్మోకింగ్. సో స్మోకింగ్ ఎనీ ఫార్మ్, అది సిగరెట్ అయినా, బీడీ అయినా, చుట్ట అయినా, గుట్కా అయినా, అన్ని కూడా రక్తనాళాలని చాలా బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో ఈ కారణాల వలన చాలా మంది, అది ఒకటి, ఇంకొకటి ఏజ్. సో ఏజ్ పెరిగే కొద్ది కూడా మన రక్తనాళాలు కొంచెం పూడ్చిపోతూ ఉంటాయి, అది కూడా కారణం అవుతుంది. సైకోసోషల్ ఫ్యాక్టర్స్, సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం, పిల్లల గురించి కానీ, లేదా ఫ్యామిలీ అఫైర్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి వాటిలో కూడా బాగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే దానివల్ల కూడా ఈ బ్లాక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఎలాగైతే మనం గాలి కొట్టుతూ ఉంటామో పంప్కి, ఆ విధంగానే హార్ట్ 24 గంటలు కూడా మన బాడీలో ఉన్న ప్రతి వెసల్ కి కూడా బ్లడ్ పంప్ చేస్తానే ఉంటుంది. సో అలాంటి బ్లడ్ ప్రెషర్ మంచిది కాదా అంటే, ఈజ్ ద బ్లడ్ ప్రెషర్ బ్యాడ్? నో. కరెక్ట్ గా బ్లడ్ ప్రెషర్ ఫ్లో అవుతా ఉంటే మనకి అంతా మంచి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బ్యాడ్ అవుతుంది? ఎక్కువగా ఉన్నా బ్యాడ్ అవుతుంది, తక్కువగా ఉన్నా బ్యాడ్ అవుతా ఉంటుంది. సో హార్ట్ పంప్ ద బ్లడ్ ప్రెషర్. సో హార్ట్ లబ్ డబ్ అంటుంటుంది. లబ్ డబ్ అంటే ఒకటి కంట్రాక్ట్ అవుతుంటుంది, ఒకటి రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ రిలాక్స్ అయిందో అప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా హార్ట్ వెళ్తుంది, అది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే లంగ్స్ నుంచి వచ్చిన మంచి బ్లడ్ ని బయటికి పంపించాలంటే పంప్ చేస్తూ ఉంటుంది. సో కంట్రాక్షన్, రిలాక్సేషన్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఈఎఫ్, సిస్టోలిక్ ఫంక్షన్, డయాస్టోలిక్ ఫంక్షన్ అంటాం. అదే మనం ఈకో చేయిస్తాం. ఈకోలో ఈఎఫ్ ఎంత ఉందో తెలుసు, కొంతమందికి 62 ఉంటుంది, కొందరికేమో 50 ఉంటుంది, కొందరు 40 ఉంటుంది. ఈ మధ్య ఒకరిని చూసాను 18, 20 కూడా. సో అంత తక్కువగా ఈఎఫ్ పడిపోతా ఉంటే, మన మార్నింగ్ వెంకటరావు గారు, టీచర్ వెంకటరావు గారు ఒక రిలేటివ్ తీసుకొచ్చారు అమలాపూర్ నుంచి. ఆయనకి ఈఎఫ్ 32% ఉంది. యంగ్ ఫెలో, మేబీ 30-35 ఇయర్స్, 40 ఇయర్స్ ఉంటాయి. ఆ పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేస్తుంది. సో తనకి ఈఎఫ్ ఏమో 32%. అంటే 60% అబవ్ ఉండవలసిన హార్ట్ ఫంక్షన్, పంపింగ్ ఫంక్షన్ 32% పడిపోయిందంటే బాడీలో హార్ట్ పంప్ చేయలేకపోతుంది అనమాట. సో అలాంటి పేషెంట్ కి సో డెఫినెట్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డూ యూ నో యువర్ బ్లడ్ వాల్యూ? చాలా ఇంపార్టెంట్. నంబర్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్ కి కూడా. సో ఏ నంబర్స్ కావాలి? మీ ఇంటి నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ పాన్ నెంబరు, ఇవి ఎంత ముఖ్యమో ఆ విధంగానే ఈ నంబర్స్, మీరు ఎంత హైట్ ఉన్నారు, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీ వెయిట్ సర్కంఫరెన్స్ ఎంత, అంటే మీ ఫ్యాన్ సైజ్ ఎంత, ఆ విధంగానే మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత, మీ బీపీ ఎంత ఉంది, మీ షుగర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నంబర్స్. ఈ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్స్ ప్రతి 6 months కి 1 year కి మారిపోతా ఉంటాయి. మారాయంటే మీరు చూసుకోవాలి, రేంజ్ లో ఉంటే ఓకే, ఎక్కువగా ఉన్నాయంటే డెఫినెట్ గా దానికి యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి. సో నార్మల్ నెంబర్ ఎంత బ్లడ్ ప్రెషర్ కంటే 120. సో 120/80 అని చెప్తాం, కానీ 140 వరకు పర్వాలేదు. అలాగే 80 అని చెప్తాము, అది 90 వరకు పర్వాలేదు. 140/90 అయితే మాత్రం డెఫినెట్ గా మనకి బీపీ ఉన్నట్టు. బీపీకి మందులు కానీ, లేకపోతే కొంచెం డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, ఇలాంటివి చేసుకోవాలి. అలాగే లో బీపీ అంటే 120 వాల్యూ 90 వరకు వచ్చేస్తుంది, 80 ఏమో 60 వచ్చేస్తుంది. సో 90/60 ఉంటే లో బీపీ. సో అది కూడా డేంజరస్, ఎందుకంటే ఫెయింట్ అయిపోతా ఉంటారు, అలాగే సింకోప్స్ కూడా వస్తూ ఉంటాయి. షుడ్ మై బ్లడ్ ప్రెషర్ ఆల్వేస్ రిమైన్ ద నార్మల్? ఎప్పుడు ఒకలాగే ఉంటుందా బీపీ? నో. నిద్రపోతూ ఉన్నప్పుడు బీపీ తగ్గుతుంది, యాంగ్జైటీలో పెరుగుతూ ఉంటది, స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటుంది, కోపం వస్తే పెరుగుతూ ఉంటది, రిలాక్సేషన్ అవుతూ ఉంటే బీపీ తగ్గుతూ ఉంటది. సో ఫ్లక్చువేషన్స్ అన్ని చాలా కామన్. కానీ బీపీ వేరియబిలిటీ అంటాం ఈ ఫ్లక్చువేషన్స్ ని. ఆ ఫ్లక్చువేషన్స్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉండకూడదు. ఒకేసారి బీపీ ఎక్కువైపోవడం, ఒకేసారి బీపీ డౌన్ అయిపోవడం అంత మంచిది కాదు. సో 120/80 అని చెప్పాను కదా, అది 130 అయినా పర్వాలేదు, ఇది 85 అయినా పర్వాలేదు. అలాగే 110 అయినా పర్వాలేదు, లేదా 75 అయినా పర్వాలేదు. అంతేగాని 90కి డౌన్ అయిపోయి 140కి పెరిగిపోయి ఆ విధంగా ఫ్లక్చుయేషన్స్ ఉంటే అది చాలా మంచిది కాదు. ఎక్సర్సైజ్, స్ట్రెస్, యాంగర్, ఫియర్, ఇవన్నీ కూడా బీపీని మాడిఫై చేస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటాయి. సో వాట్ ఈజ్ హైపర్ టెన్షన్? హై బీపీ అంటే ఇప్పుడు చెప్తాం. సో 140/90 కన్నా ఎక్కువగా ఉంటే హై బీపీ అని చెప్తాం.
బట్ మన టార్గెట్ ఎప్పుడు కూడా 120/80, ఎందుకంటే అదే నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాబట్టి. సో ఈజ్ హై బీపీ బ్యాడ్? సో హై బీపీ ఉంది, అదేమైనా మనకి ఏమైనా నష్టం చేస్తుందా? సో డెఫినెట్ గా నష్టం జరుగుతుంది. ఏ నష్టాలు జరుగుతాయి? హార్ట్ అటాక్స్ రావచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, పెరాలిటిక్ స్ట్రోక్స్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అలాగే రెటీనా ఉంటుంది ఐలో, ఆ రెటీనా బ్లాక్ అయితే విజన్ కూడా లాస్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా చాలా కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్, అంటే డెత్ బెడ్ కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి సరైన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా స్టంట్లు వేయించుకోకపోతే, బైపాస్ చేయించకపోతే డెత్ అయిపోతాయి. అలాగే స్ట్రోక్ వచ్చిన తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే, సిటీ స్కాన్ చేయించి హెమరేజా, బ్లడ్ క్లాట్ అయిందా, బ్లడ్ రప్చర్ అయిందా, దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే డెత్ అయిపోవచ్చు. ఆ విధంగానే కిడ్నీ డ్యామేజ్ అయిందంటే డయాలసిస్ వెళ్ళాలి, డయాలసిస్ ఫెసిలిటీస్ లేకపోతే ప్రొలాంగ్ అయితే సో డెఫినెట్ గా అది కూడా డెత్ రావచ్చు. సో ఈ విధంగా బీపీ హై బీపీ ఉండడం వల్ల మెయిన్ 3 ఆర్గన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో చాలా మంది ఇందులో కొంతమంది డయాలసిస్ చేయించుకుంటా ఉంటారు. సో డయాలసిస్ చేయించుకున్న పేషెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో 2 కారణాలు. వాళ్ళ బీపీ అని ఎక్కువ ఉండాలి, షుగర్ అని ఎక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్ గా బీపీ షుగర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ రోజు బీపీ వచ్చిందంటే కొన్ని రోజులకి షుగర్ వస్తుంది, ఈ రోజు షుగర్ వస్తే కొన్ని రోజులకి బీపీ వస్తుంది. సో ఈ రెండు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోకపోతే అక్కడ హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది. హౌ టు ఫైండ్ అవుట్ యువర్ హై బీపీ? ఏ విధంగా తెలుస్తుంది? చాలా చీప్ టెస్ట్. మీకు సిటీ స్కాన్ అవసరం లేదు, ఎంఆర్ఐ స్కాన్ అవసరం లేదు, హైటెక్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు, హైదరాబాద్ వెళ్ళిన అవసరం లేదు, అమెరికా వెళ్ళిన అవసరం లేదు. బీపీ ఉంది ఎంత ఉందో తెలుసుకోవడానికి. ఎనీవే, ఈవెన్ ఎవరు సూపర్ బజార్ లో కానీ, మీ సిస్టర్స్ కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా బీపీ రోజు 100-200 మంది అలా చూస్తూనే ఉంటారు. సో మీరు ఎప్పుడు కూడా ఎవరికి ఏ కారణం వల్ల ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు ఒకసారి బీపీ చూపించుకోవడం చాలా మంచిది. అప్పుడే కానీ మీకు తెలియదు బీపీ ఉందా లేదా అనేది తెలియదు, ఎందుకంటే సైలెంట్ కిల్లర్ కాబట్టి అది సైలెంట్ గా ఉంటుంది కాబట్టి మనం విజిలెంట్ గా ఉండాలి. వాట్ కాజెస్ హై బీపీ? ఎందుకు హై బీపీ ఎక్కువగా ఉంటుంది? ఎగ్జాక్ట్ కాజ్ ఇస్ నాట్ నో. 90% ఆఫ్ ద కేసెస్ ఈవెన్ టుడే వీ డోంట్ నో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద మెడిసిన్. మెడిసిన్ మ్యాథమెటిక్స్ లా ఉండదు. మ్యాథమెటిక్స్ 2 into 2 అంటే 4 ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. బట్ మెడిసిన్ ఈ రోజు మేము కరెక్ట్ అనేది ఒక 4-5 సంవత్సరాల తర్వాత అది తప్పు అనిపిస్తుంది. లేకపోతే లాస్ట్ టైం ఒక 10 years బ్యాక్ వాళ్ళు తప్పు అనుకునేది ఇప్పుడు అది రైట్ అవుతుంది. సో సైన్స్ అనేది ఎవర్ చేంజింగ్ సబ్జెక్ట్. సో ప్రతిసారి అలాగా చేంజ్ అవుతా ఉంటది కాబట్టి మనం కూడా అప్డేట్ అవుతా ఉండాలి. నంబర్స్ మారుతూ ఉంటాయి, ఆ నంబర్స్ ని కూడా మనం గుర్తు తెచ్చుకుంటా ఉండాలి, ఇవన్నీ చేసుకుంటా ఉండాలి. సో ఎగ్జాక్ట్ కాజ్ రైట్ నౌ ఇంకా పూర్తిగా తెలియదు 90% ఆఫ్ ద కేసెస్. అందుకని మేము దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. కొన్నిసార్లు మనకి కాజ్ తెలుస్తుంది, దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. బహుశా ఏమైనా రేనల్ ఆర్టరీ స్టెనోసిస్ కానీ, అంటే కిడ్నీకి వెళ్ళే ఆర్టరీలో బ్లాక్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ రావడం వల్ల కానీ, ఫ్రియోక్రోమోసైటమ్ అని, లేకపోతే ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది అందులో హైపర్ సెక్రెషన్, ఎడిసన్స్ డిసీజ్, కుషింగ్స్ డిసీజ్. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనకి కాజ్ తెలుస్తుంది, కానీ అది ఓన్లీ 5-10% ఆఫ్ ద కేసెస్. సో 90% ఆఫ్ కేసెస్ లో ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఒక కాజ్ అని చెప్పలేం, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెనీ పీపుల్ హ్యావ్ ఇట్ అండ్ డోంట్ నో దట్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యు, దిస్ ఇస్ సైలెంట్ డిసీజ్. సో హూ ఇస్ అట్ రిస్క్ ఆఫ్ హై బీపీ? ఎవరికి ఎక్కువగా బీపీ వస్తుంది? సో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ డెఫినెట్ గా బీపీ పెరగచ్చు. సో మేల్ పీపుల్ కి, ఫిమేల్స్ కి ఇప్పుడు జెండర్ అంతగా డిఫరెన్స్ లేదు, ఎందుకంటే ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈక్వల్లీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి రొటీన్ గా అయితే మేల్స్ కొంచెం ఎక్కువగా బీపీ ఉంటుంది అంటాం. బట్ నోవేడేస్ లో ఫిమేల్స్ లో కూడా ఎక్కువగా బీపీ ఉంటుంది. బట్ ఫిమేల్స్ ఏంటంటే మెనోపాజ్ వచ్చే వరకు వాళ్ళు కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి, మెన్సెస్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ మెన్సెస్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ వచ్చిన తర్వాత సో డెఫినెట్ గా మళ్ళీ వాళ్ళు కూడా రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మన పేరెంట్స్ కానీ ఎవరికైనా బీపీ ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒబేసిటీ, మనం లావుగా ఉన్నామంటే బీపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డైట్, సో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తినడం, ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవడం, సో ఇలాంటి డైట్స్ వల్ల కూడా మనకి బీపీ పెరగచ్చు. అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చాలా తగ్గిపోయింది. ఎవ్రీ వన్ అట్లీస్ట్ 7,000 to 10,000 steps ఏ డే అది చేయాలి. అది చాలా మంది చేయడం లేదు మన దేశంలో, అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్. అలాగే ఏజ్ అన్నాను కదా, ఇప్పుడు మనం ఇదివరకు అయితే యావరేజ్ ఏజ్ వచ్చి 42 years మన స్వతంత్రం వచ్చేటప్పటికి, ఆ తర్వాత 50, తర్వాత 60, తర్వాత 70, ఇప్పుడు 80, 85, 90 ఈజీగా చూడొచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ పర్టికులర్ అబౌట్ దీస్ నంబర్స్. సో మంచి డాక్టర్ పర్యవేక్షణలో ఉంది, మీరు జాగ్రత్తగా వైద్యం చేయించుకుంటా ఉంటే ఐ థింక్ 85 years, 90 years చూడడం పెద్ద కష్టమేం కాదు. రామేశ్వర గారు 100 చూసేస్తారు. సో ద రిస్క్ ఆఫ్ ద హైపర్ టెన్షన్.
ఏ రిస్క్ ఆఫ్ ద హైపర్ టెన్షన్ లైఫ్ స్టైల్స్. సో లైఫ్ స్టైల్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. సో మనం చేసే వర్క్ ని ఎంజాయ్ చేయాలి. ఎవరి మీద కోపాలు పెంచుకోవడం, తాపాలు పెంచుకోవడం, ఏదో సీరియస్ అయిపోవడం, చిన్నదానికి పెద్దదానికి, నన్ను ముందు పిలవలేదు, వాళ్ళని వెనక పిలిచారు, నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, వాళ్ళు తక్కువ టైం ఇచ్చారు, నాకు దండ వేయలేదు, వాళ్ళు ఏమో నిలబెట్టేశారు, నన్ను కూర్చోబెట్టలేదు, నాకు ఫోన్ చేయలేదు, నాకు మెసేజ్ పెట్టలేదు, నాకు ఎవరితో చెప్పించారు. ఇలాంటివన్నీ కూడా సిల్లీ థింగ్స్. మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మన భూమి ఎప్పుడో పుట్టింది, మనుషులు ఎప్పుడో పుట్టారు, మనం కాలగర్భంలో కలిసిపోతాం. అంతా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది. మీరు చూడండి, మీ వయసు ఇప్పుడు ఉంది, మీరు అప్పుడు ఎంత ఈ వయసు వచ్చేసేటప్పటికి ఏం గుర్తున్నారంటే 20-30 కూడా గుర్తుంటుంది. సో ఫాస్ట్ గా జరిగిపోతుంది. అప్పుడేమో 2000 వచ్చింది, ఏదో స్కై లాబ్ వచ్చింది, ఎవడో పోతున్నాడో, ఇంకో లోకం వచ్చేసింది, ఆ ఈ పోయింది, అంతం అయిపోయింది, లేకపోతే ఎవడో వచ్చేసారు అనుకున్నా. ఏమీ లేదు, ఇంకా జరుగుతానే ఉంది 2025. సో మనం ఏంటంటే చాలా స్ట్రెస్ ని చాలా వరకు అవాయిడ్ చేసేస్తా ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన మట్టికి మనం హ్యాపీగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుకోవాలి. ఆ విధంగానే మనం సపోజ్ అన్న ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆర్గనైజేషన్ కి వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని మిగతా వాళ్ళందరితో కూడా మేనేజ్ చేసుకుంటూ అలా నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. స్మోకింగ్ అస్సలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. స్మోకింగ్ ఎనీ ఫామ్ ఎవరికి కూడా మంచిది కాదు. బట్ ఆల్కహాల్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే తగ్గించుకోవాలి. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు నేడు అలవాటు చేసుకోకపోవడం మంచిది. సో మాక్సిమం ఆల్కహాల్ అమౌంట్ అంటే 90 to 100 ml per day is good for health. For those people who are taking more alcohol, but non-alcoholics don't start alcohol. మెజర్ ద బీపీ రొటీన్లీ. సో ఎప్పుడు కూడా బీపీ రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఏడాది అబౌవ్ 30 years ఆఫ్ ఏజ్ కాదు, ఇప్పుడు 18 years. ఈవెన్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా బీపీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 8th class 9th class నుంచే ఇంజనీరింగ్ ఓరియంటేషన్, ఐఐటి ఓరియంటేషన్ స్టడీస్, మార్నింగ్ 6 o'clock కాలేజీ పంపించడం, 7 o'clock కాలేజీ పంపించడం, మళ్ళీ ట్యూషన్స్ నైట్ వచ్చేది 8 to 9, నిద్ర లేకపోవడం, మార్నింగ్ మళ్ళీ వాళ్ళ టీచర్ ఫోన్ చేస్తుంటారు 4 o'clock 5 o'clock వాళ్ళ మామకి, బాబు లేచాడా, చదివిస్తున్నారా ఏంటని. సో ఈ విధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువైపోవడానికి చదువులో ముందుంటున్నారు, ఈ ఎక్సర్సైజ్ ఏం లేదు. దాంతో జంక్ ఫుడ్స్, ఈ స్ట్రీట్ ఫుడ్స్, క్యాలరీ డైట్స్ తీసుకోవడం వలన వీళ్ళకి ఒబేసిటీ వచ్చేస్తుంది. పిల్లలకి ఒబేసిటీ వచ్చిన తర్వాత వన్స్ దే జాయిన్ ఇన్ ద మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ బీకామ్ ఆర్ ఇన్ అదర్ స్టడీస్, సో 18-19 years వచ్చినప్పటికి వాళ్ళ బీపీ చూస్తే 150/100, 160/100 కూడా వచ్చేస్తుంది. సో మీరందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఫ్లాట్ పర్సన్ బాగుంది వెయిట్, మీరందరూ కూడా వెయిట్ సర్కంఫరెన్స్ చూసుకోవాలి. మన వెయిట్ సర్కంఫరెన్స్ అంటే ఫ్యాన్ సైజ్ ఎంత ఉందని. సో మేల్స్ లో 90 centimeters కన్నా ఎక్కువ ఉండకూడదు మన పొట్ట. అదే లేడీస్ లో అయితే 80 centimeters కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంచెస్ లో చెప్తే 36 inches మేల్స్ కి, 32 inches ఫిమేల్స్ కి. చాలా ఇంపార్టెంట్ అది. మెజర్ బీపీ రొటీన్ గా చేసుకుంటా చూస్తూ ఉండాలి. ఎందుకంటే చూడకపోతే హార్ట్ డిసీజ్ రావచ్చు. నిందా చెప్తున్నట్టుగా బీపీ అండ్ షుగర్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్ రావచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ 2 కారణాలు చెప్పాను. ఒకటి డయాబెటీస్, 2 హైపర్ టెన్షన్. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ఫుల్ పర్సన్స్ తో మనం దూరంగా ఉండాలి. సో టాక్సిక్ పీపుల్ అనమాట. వాళ్ళు మన చుట్టమైనా, మన ఇంటి పక్కనోడైనా, మన ఇంటి పేరైనా, లేకపోతే మీ సంఘంలో మనిషి అయినా సరే, ఎవరైతే మీకు టాక్సిక్ గా ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. స్ట్రెస్ వాళ్ళని చూస్తే మీకు బీపీ పెరిగిపోతుంది. సో అలాంటి వాళ్ళు మనం అవాయిడ్ చేయాలి. సో హై బీపీ, ఫాలో ద డాక్టర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైతే ఏ డాక్టర్ గారు అయితే ముందు నుంచి చూస్తున్నారో ఈజ్ ద రైట్ డాక్టర్ టు ట్రీట్ యువర్ హైపర్ టెన్షన్. సో డోంట్ చేంజ్ ద డాక్టర్స్. ఏదో ఈ రోజు నేను చెప్పాను, నేను ఏదో బాగా చెప్పాను, లేదా ఇంకో డాక్టర్ ఎవరో వీడియోలో చెప్పారు, ఆయన చాలా బాగా చెప్పారు, అలాంటి ఏమి నమ్మకండి. మీరు ఫస్ట్ నుంచి ఏ డాక్టర్ గారి దగ్గర మీరు ఏం చేయించుకుంటున్నారో ఈజ్ ద రైట్ పర్సన్ టు ఫాలో ద అడ్వైస్. సో డాక్టర్స్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్, దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సో డైట్ ఏమైనా రెస్ట్రిక్షన్ చేయాలంటే చేయాలి. సో డైట్ దగ్గరకు వచ్చేటప్పటికి జంక్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ చాలా డేంజర్. వాళ్ళు మార్నింగ్ 3 గంటలకి నూనె వేసారంటే అదే నూనె రాత్రి 9-10 గంటల వరకు రీసైకిల్ అయిపోతా ఉంటుంది. దాన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా డేంజర్, డైరెక్ట్ గా వెళ్ళిపోయి వెసల్ బ్లాక్ చేస్తుంది. హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ చాలా కాలం. ఆ విధంగానే ఈ డెన్స్ క్యాలరీ డైట్. సో పెద్ద బర్గర్స్ అని పెద్ద ఇంకో చాలా ఉంటాయి, నేను ఇప్పుడు తినలేదు అవి. చాలా మాక్సిమం సైజు లేదా 30% రిడక్షన్, ఇప్పుడు అది పొంగల్కి ఇలా అని చెప్పి రిడక్షన్ ఇస్తా ఉంటారు, మహా సైజ్ అని, మేజర్ చేంజెస్ అని. సో అలాంటివి నమ్మకూడదు. సో ఎప్పుడు కూడా మంచి డైట్ ఎప్పుడు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్ చాలా మంచిది, అలాగే పెసరట్టు చాలా మంచిది, ఆ విధంగా మజ్జిగ చాలా మంచిది, పెరుగు ఇంకా మంచిది, మంచినీళ్ళు ఇంకా మంచివి. సో ఇలాంటివి మనం ఎవరు ఇంటికి వస్తే టీ కాఫీలు తాగారని అడగకూడదు. మీరు మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, రేపు ఇది మాత్రం మీరు బాగా పాటించండి రేపు నుంచి.
ఎవరైనా ఇంటికి వస్తే టీ కావాలా, కాఫీ కావాలా, టీలో షుగర్ వేయాలా, షుగర్ వేయకూడదా, ఇలాంటి పట్టించుకోకండి. సో మీరు ఫస్ట్ అడగవలసింది ఏంటంటే మీకు మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా. మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ కావాలంటే మజ్జిగ ఇవ్వండి. అదే చాలా మంచి డైట్. సో ఎక్సర్సైజ్ అని చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మీరు కూర్చొని దగ్గర టైం ఉంటే నడవాలి, నడిచే దగ్గర టైం ఉంటే పరిగెట్టాలి, అంతేగాని ఎప్పుడు కూడా కూర్చోకూడదు. శ్రీశ్రీ అంటాడు కదా, శ్రీశ్రీ ఏమని అంటాడు, ఏదో అంటాడు, ఏమంటాడు, పదండి ముందుకు, పదండి పదండి పదండి, అలా అలా. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అలా స్టాటిక్ గా ఒక దగ్గర కూర్చొని ఉండకూడదు, ఎప్పుడు కూడా మూవ్మెంట్ ఉంటా ఉండాలి. మూవ్మెంట్ ఉంటేనే చాలా మంచిది. సో మెడికేషన్, అందరు షుగర్ పేషెంట్, అందరు బీపీ పేషెంట్కి మందులు ఇవ్వము మేము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ 140/90 ఉంది, నేను 140/90 ఉంటే బీపీ ఉందని చెప్పాను, హై బీపీ ఉందని చెప్పాను, బట్ నాట్ రిక్వైర్డ్ మనీ మెడికేషన్. బీపీ ఎప్పుడు ఇస్తాం, 160, 170, 180 అలా ఉంటేనే మనం మెడికేషన్ ఇస్తాం. సో టాక్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్, ఎప్పుడు ఇంపార్టెంట్. సో సోషల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీకు నచ్చిన వాళ్ళతో గ్యాదరింగ్ అవుతూ ఉండాలి, వాళ్ళతో మనసుకి మాట్లాడుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మనలో మంచి హార్మోన్స్ ఉంటాయి, ఎండార్ఫిన్స్. హార్మోన్స్ అన్ని కూడా బాగా రిలీజ్ అవడం వల్ల కూడా మీకు అంత స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా బాగా తగ్గి బీపీ షుగర్ తగ్గుతూ ఉంటాయి. చెక్ యువర్ బీపీ రెగ్యులర్లీ. మీకు బీపీ ఉంది, మందులు వాడుతున్నారంటే కనీసం 1 in 3 months రెగ్యులర్ గా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఫ్యాక్ట్స్ అబౌట్ ద హై బీపీ ఇట్స్ నాట్ క్యూరబుల్. ఒక్కసారి బీపీ వచ్చినా, ఒకసారి షుగర్ వచ్చినా జీవితాంతం ఉంటాయి. అవి క్యూర్ అనేది ఏమీ లేదు, కంట్రోలే ఉంటుంది. సో మన కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు సపోజ్ నేను టాబ్లెట్ వాడుతున్నారు, మీరు 2 టాబ్లెట్లు వేసుకుంటున్నారు బీపీకి, వేరే హాస్పిటల్ ఏదో ఎవరితోటి వెళ్ళారు మీరు, అక్కడ ఒక సిస్టర్కి ఏమో బీపీ చూడమన్నారు, చూసింది సిస్టర్, బీపీ నార్మల్ గా ఉందండి అంటారు. సో నార్మల్ గా ఉందంటే దట్ మీన్స్ దట్ మీరు వాడే టాబ్లెట్ వల్ల నార్మల్ వచ్చింది. సో నార్మల్ వచ్చింది కదా, రేపు నుంచి టాబ్లెట్లు మానేస్తారు. సో మానేసి వాళ్ళు 10 days 15 days అయ్యేటట్టు మళ్ళీ బీపీ హై అయిపోతుంది. సో నార్మల్ ఆన్ యువర్ టాబ్లెట్స్. కావాలంటే మీరు టాబ్లెట్స్ డోస్ తగ్గించుకోవాలి, కానీ కంప్లీట్ గా బంద్ చేయకూడదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేనేజబుల్. బీపీ అనేది 100% మేనేజబుల్. ఎప్పుడు మేనేజబుల్ కాదు, కాంపిటీషన్ వస్తే మేనేజబుల్ కాదు. బీపీ హై బీపీ వచ్చి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా మనకి ఇమీడియట్ గా కార్డియాలజీ సెంటర్ కి వెళ్ళాలి, డాక్టర్ గారు లేరు, యాంజియో చేయించాలి, యాంజియో టెక్నీషియన్ ఇంకా రాలేదు, ఇలాంటి డిలే అవడం వల్ల ఒక్కొక్కసారి పోవచ్చు. బట్ బీపీ, తన పేషెంట్ మాట్లాడుతున్నాడు, చక్కగా ఉన్నాడు, బీపీ అంతా ఎక్కువగా ఉంది, అయినా సరే మనం మేనేజ్ చేసేయచ్చు. యూ టూ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. సో బీపీ ఉన్నంత మాత్రాన్ని అది మానేయాలి, ఇది మానేయాలి, అది చేయకూడదు, తీసుకోవడం కదా. యు ఆర్ అబ్సల్యూట్లీ ఎ నార్మల్ పర్సన్ ప్రొవైడెడ్ ఇఫ్ ద బీపీ ఇస్ అండర్ కంట్రోల్. సో బీపీ డెఫినెట్ గా అండర్ కంట్రోల్ వచ్చేస్తుంది విత్ మెడికేషన్. సో డోంట్ బి అఫ్రైడ్ అబౌట్ ఇట్. సో మెడిసిన్ ఈ రోజుల్లో ఎలా ఉందంటే చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అందరి నుంచి కావాల్సింది ఏంటంటే భయం అనేది పోవాలి. సో డోంట్ అఫ్రైడ్, ఏం భయపడకండి. మీరు మంచి డాక్టర్ గారిని సెలెక్ట్ చేసుకోండి. ఆ డాక్టర్ ఎలా చెప్తే అలా 100% మీరు ఫాలో అయ్యారంటే ఈ రోజుల్లో 85-90 years హ్యాపీగా బతకొచ్చు. సో డోంట్ ఇగ్నోర్ స్లైట్లీ ఇంక్రీజ్ బీపీ. కొంచెం బీపీ ఉన్నా సరే, ఎప్పుడో వెళ్ళారు ఇంకొక దగ్గర ఎక్కడో హాస్పిటల్ కి, బీపీ చూశారు 160/100 అన్నారు, బాగానే ఉందిలే, నాకేం బాగానే ఉంది కదా అనుకోకూడదు. మీకు తెలియాలి 140/90 కన్నా దాటిందంటే బీపీ ఎక్కువగా ఉన్నట్టు. ఇమీడియట్ గా హ్యావ్ టు ఆస్క్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ గారు ఎవరైతే ఆయన అడగడం కానీ, ఏంటి ఎందుకు పెరిగిందంటే మీరు అనలైజ్ చేసుకోవడం కానీ, మార్నింగ్ మా ఆఫీస్ లో గొడవ పడ్డాను, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏమైనా ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల పెరిగిందా, లేదా మెడిసిన్ మర్చిపోయానా వేసుకొని, లేదా సాల్ట్ ఎక్కువ వేసుకున్నానా, లేదా ఎక్సర్సైజ్ ఈ రోజు ఏం చేయలేదా, లేదా రాత్రి ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నానా, లేదా స్మోకింగ్ ఎక్కువ చేశానా, లేదా వెయిట్ పెరుగుతున్నానా. ఈ విధంగా మీరు ఇంట్రోస్పెక్ట్ అయ్యి మీరు రీజన్స్ ఏంటనేది మీరు కనిపెట్టుకోవాలి. ఆ రీజన్ మనం కంట్రోల్ చేయాలి, లేకపోతే బీపీ అలా పెరుగుతూనే ఉంటుంది, ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. డోంట్ అబ్రప్ట్లీ స్టాప్ ద మెడికేషన్స్. ఎప్పుడైతే మెడిసిన్ స్టార్ట్ చేసామో అది మాత్రం సడన్ గా మానకూడదు, స్లోగా తగ్గించుకోవాలి. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హావ్ ద బీపీ. సపోజ్ మీరు ఒక 5 mg టాబ్లెట్ మీద ఉన్నారు, బీపీ నార్మల్ గా ఉంది, ఒకసారి 0కి వచ్చేటట్టు 2.5 రావాలి. 2.5 కూడా బీపీ నార్మల్ గా ఉంది, తగ్గించేసుకోవచ్చు. అలాగే మీరు 40 mg టాబ్లెట్ మీద ఏదో వాడుతున్నారు, బీపీ నార్మల్ గా ఉంది, 20 mgకి రండి, 20 mg కూడా నార్మల్ ఉంది, అప్పుడు తగ్గించండి. అంతేగాని 40 నుంచి ఒకసారి 0కి వచ్చేయడం, 5 నుంచి ఒకసారి 0కి వచ్చేయడం, 20 నుంచి ఒకసారి 0కి వచ్చేయడం అంటే మళ్ళీ అగైన్ మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టే హెల్దీ టుడే అండ్ ఫర్ ఎవర్. సో వాట్ ఈస్ ద రైట్ మెడిసిన్? సో రైట్ మెడిసిన్ అనేది మీ డాక్టర్ గారికే తెలుస్తుంది. ఏంటమ్మా ఇది? షుగర్ టాక్ కాదు, షుగర్ టాక్ మీరు ఆబ్సెంట్ అయ్యారు. ఇది మెడిసిన్ టాక్, బీపీ టాక్. మెడిసిన్ షుగర్ కి ఆల్రెడీ నేను టాపిక్ ఇచ్చాను. మెడిసిన్స్ అంటే కొలీగ్స్ చెప్తారు, మీ పక్కన చెప్తారు, సరిగ్గా వినే వాళ్ళకి మంచి స్టూడెంట్లు అడుగు. సో మెడిసిన్స్ అనేది మస్ట్. సో టేక్ ద మెడిసిన్స్ రెగ్యులర్లీ, చాలా రెగ్యులర్ గా తీసుకోవాలి. సో ఒక్కొక్కసారి మర్చిపోయినా పర్లేదు కానీ, బట్ రెగ్యులర్ గా మాత్రం
తీసుకుంటాను ఉండాలి. డోంట్ స్టాప్ ఆర్ చేంజ్ ద మెడిసిన్స్ ఆర్ ద డోసేజెస్. ఇన్ఫార్మ్ ద డాక్టర్ అబౌట్ ద కరెంట్. చాలా చిన్న ప్రాబ్లం ఏంటంటే మెడికల్ షాప్ లో వస్తుంది. మీ డాక్టర్ గారు ఏదో టాబ్లెట్ ఇస్తారు, మీరేం తెలియదు అనుకోండి మెడికల్ షాప్కి వెళ్తారు. మెడికల్ షాప్ లో ఏమో అది లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తారు. చూడండి, మన షాప్కి వెళ్తున్నప్పుడు కందిపప్పు ఉందంటే కందిపప్పు ఉందా లేదని చెప్పాడు, పెసరపప్పు ఉందంటాడు. సో ఆ విధంగా ఏంటంటే ఈ టాబ్లెట్ లేదండి వేరే షాప్ లో తీసుకోకుండా దానికి ఆల్టర్నేటివ్ ఇదేమో అనుకుని తెలుస్తాడు, అది కాదు. ఒకసారి చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. కానీ మీరు ఆ స్ట్రిప్ చూసుకోవాలి, స్ట్రిప్ గుర్తుపెట్టుకుంటా ఉండాలి. వీలైతే మీ వాట్సాప్ లో దాని ఫోటో తీసుకోవాలి. ఆవిడ వేరే ఇచ్చినప్పుడు ఈ ఫోటోలో టాబ్లెట్ అది కూడా కరెక్టా కాదనేది చెక్ చేసుకోవాలి. అన్ట్రీటెడ్ హైపర్ టెన్షన్ కెన్ లీడ్ టు చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్స్, ఎన్లార్జ్డ్ హార్ట్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, ఐస్. ఇవన్నీ మీకు చెప్పాను. ఈజ్ దర్ ఎనీథింగ్ మోర్ ఐ కెన్ డూ టు రెడ్యూస్ మై హెల్త్? ఈట్ ఫుడ్ రిచ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇందాక రామేశ్వర గారు చెప్తున్నట్టు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్ అన్నమాట. ఎక్సర్సైజ్, ఫ్రూట్స్, మంచి ఫుడ్, అదంతా మిల్లెట్స్, మిల్క్, యోగాట్, పెరుగు. పెరుగు అనేది ఫుల్ మంచి డైట్. ఇప్పుడు ప్రీబయోటిక్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెరుగు చాలా మంచి డైట్ అవుతుంది ఇప్పుడు. సో ఫ్రీ రాడికల్స్ చాలా ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఇంక్రీజ్డ్ బాడీ వెయిట్ చాలా మంచిది కాదు, తగ్గించుకోవాలి. అందుకే వెయింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో కావాలంటే ఒక వెయింగ్ మిషన్ కొనేయండి. ఎంత ఉంటుంది? 200, 300 ఉంటుంది. సో కనీసం వారానికి ఒకసారి, ప్రతి ఆదివారం లేకపోతే ఒకసారి చూసుకుంటా ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, పెరుగుతున్నామా తగ్గుతున్నామా. పెరుగుతూ ఉంటే డెఫినెట్ గా మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ డ్రగ్ అవైలబుల్ రైట్ నౌ. దోస్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ అది మీరు తీసుకొని హై బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గించుకోవాలి. ఎందుకంటే హై బాడీ వెయిట్ అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చేస్తాయి. చిన్న ఆయాసం వస్తుంది, నేను ఆయాసం కదా అనుకుంటారు, హార్ట్ ఆగిపోయే అవకాశాలు. అలాగే హై బీపీ వాళ్ళకి క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. హై బీపీ ఉన్న వాళ్ళకి గురక వస్తుంది, గురక రావడం వల్ల కూడా వెసల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. హై బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే హై బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ చాలా కామన్ గా వస్తుంది. అలాగే బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డైజెషన్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా తేనుకలు రావడం, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం. అలాగే ఇవన్నీ కూడా ఈ వెయిట్ ఎక్కువగా ఉంటే చాలా నష్టాలు. అందుకని చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా ఎంత వెయిట్ ఉండాలంటే మీ హైట్ ఎంత ఉన్నారో -100. సపోజ్ మీరు 165 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, -100 అంటే 65 సెంటీమీటర్స్ ఉండాలి. మీరు ఒక 190 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి హైట్, 190 - 100 అంటే 90 kgs ఉండాలి. అది లెక్క. కానీ అందరూ కూడా మన ఇండియాలో మీరందరూ కూడా ఆల్మోస్ట్ మీరు ఉండవలసిన దానికన్నా 5 kg నుంచి 20 kg ఎక్కువగానే ఉంటున్నారు. సో డెఫినెట్ గా వెయిట్ తగ్గించుకోవాలి. బతకడానికి తినాలి, తినడం కోసం బతకకూడదు. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డైట్ ఎప్పుడు కూడా ప్లేట్ లో కనీసం 1/4 హాఫ్ ఉండాలి అంతే ప్లేట్ లో. మిగతా ఒక 3/4 ప్లేట్ కానీ హాఫ్ ప్లేట్ కానీ ఖాళీగా ఉండాలి. అది మన జీన్స్ లోకి వచ్చేసింది. ఎందుకంటే మన అమ్మమ్మ నాన్నమ్మ టైంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు తిండి లేకుండా కూలి పనులు చేసుకొని అలా బతికిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం రైస్ అది వచ్చి కొంచెం అన్నవాడికి బాబు తినరా అని చెప్పి అదే వచ్చేసింది మనకి కూడా. ఇదంతా కూడా మనకి డిఎన్ఏ చేంజెస్. సో ఈ డిఎన్ఏ మళ్ళీ నెమ్మదిగా నార్మల్ రావడానికి ఇంకొక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పడుతుంది. తినొద్దురా అనేది చెప్పడానికి తల్లిదండ్రులు. అంతవరకు కూడా తిను అనేది వస్తుంది. బట్ మనం ఎడ్యుకేట్ అయ్యాం కాబట్టి, మన వాల్యూ ఆఫ్ ఫుడ్ తెలుసు కాబట్టి ఎంత తక్కువ తింటే అంత మంచిది. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో హౌ టు రిడ్యూస్ ద వెయిట్? సో తగ్గించుకోవాలి. హౌ టు రిడ్యూస్ ద వెయిట్? మార్నింగ్ ఈవినింగ్ ఏం తీసుకుంటున్నాం? స్వీట్స్ తగ్గించుకోవాలి, సాల్ట్ తగ్గించాలి, చాలా ఇంపార్టెంట్ సాల్ట్. సో మేక్ ఎక్సర్సైజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ వాకింగ్ అదంతా. స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఇంక్రీజ్ ద బీపీ, ఇంక్రీజ్ ద కాంప్లికేషన్స్. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 hours a day, 6 to 7 hours స్లీప్ ఉండాలి కంపల్సరీగా. మంచి స్లీప్ ఉండాలి. సో మధ్యాహ్నం నిద్రపోయి రాత్రి అంతా మెలుగుగా మంచిది కాదు. రాత్రి సరిగ్గా నిద్రపడడం లేదంటే మధ్యాహ్నం నిద్రపోకూడదు. రాత్రి తొందరగా భోజనం చేసేసి 7:30, 8 భోజనం చేసేసి 1 hour అయినా నడవాలి బిఫోర్ ద స్లీప్. సో ఆ విధంగా మీరు స్లీప్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్లీప్ బాగుందో చాలా జబ్బులు, డిసీజులు తగ్గుతాయి. అదే షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్ అన్ని కూడా తగ్గుతాయి. సో స్లీప్ మీరు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఎవరైతే మంచిగా స్లీప్ గా మధ్యగా నిద్రపోతారో వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు. సో స్ట్రెస్ తగ్గించుకోండి, రిలాక్స్ అవ్వండి. సో స్మోకర్స్ అసలు మంచిది కాదు. సో క్విట్ స్మోకింగ్. స్మోకింగ్ చాలా డేంజర్. ఆల్కహాల్ కూడా అంత మంచిది కాదు. సో చేంజ్ యువర్ సెల్ఫ్, రెడ్యూస్ ద వెయిట్.
సో మీరు బరువు తగ్గండి. ఎక్కువగా ఉంటే ఇంక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ. రోజు ఒక 8,000 10,000 అడుగులు వేయండి. సాల్ట్ తగ్గించండి. ఏదైతే సాల్ట్ ఎక్కువగా ఉంటుందో మీకు తెలుసు. నాన్ వెజిటేరియన్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, పచ్చళ్ళలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోండి. కిడ్స్ స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయండి. కంట్రోల్ ఆల్కహాల్ ఇంటేక్. ఇఫ్ యూ ఆర్ ఆల్కహాల్ టేక్ ఓన్లీ 90 ml, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. సో దట్ ఈస్ మై టాక్ ఆన్ హైపర్ టెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.